నమస్తే. ఈరోజు మనం స్ట్రీట్ వెండర్స్ గురించి మాట్లాడదాం. అంటే వీధి వ్యాపారులు. ఏంటి వీధి వ్యాపారుల గురించి మాట్లాడుకోవాల్సినంత ఏముంది అని మనం తీసి పారేయకూడదు సుమండి. మన దేశంలో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా చేయని టర్నోవర్ మన వీధి వ్యాపారులు చేస్తారు. మేనేజ్మెంట్ స్కిల్స్లో కూడా వాళ్లకు మించిన వాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు విన్నాను, ముంబైలో డబ్బావాలాస్ వాళ్ళ మేనేజ్మెంట్ స్కిల్ని బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్లో ఒక సబ్జెక్టుగా టీచ్ చేశారని. ఈ స్ట్రీట్ వెండర్స్ మేనేజ్మెంట్ వాళ్ళ స్ట్రాటజీస్ ఎంత గొప్పగా ఉంటాయంటే, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, ఇలాంటి పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు కూడా పెద్ద పెద్ద MBA స్టూడెంట్స్ కూడా ఆలోచించలేనంత గొప్పగా ఉంటాయి. మనం గమనిస్తే ఏ పండక్కి, ఏ అకేషన్కి ఏది అమ్మాలో స్ట్రీట్ వెండర్కి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ఒక పండగ వచ్చిందంటే ఆ పండగ రోజు ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుసండి. మరి వాళ్ళు ఎంత బిజినెస్ చేస్తారో తెలుసా? స్ట్రీట్ వెండర్స్ ప్రతిరోజు మన దేశంలో ఒక లెక్క ప్రకారం 8,000 కోట్ల నుంచి 10,000 కోట్లు దాదాపు ప్రతిరోజు బిజినెస్ చేస్తారు. అలాగే సంవత్సరానికి దాదాపుగా 30 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ వాళ్ళు చేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. మన వీధుల్లో ఇలాగా ఎక్కడో బండ్లు పెట్టుకుని తోసుకుంటూ మన ఇంటి ముందుకు వచ్చి అమ్ముతారే, వాళ్ళు ఇంత బిజినెస్ చేస్తారా అనిపిస్తుంది మనకి. ఇదే ఇక్కడ గమ్మత్తైన విషయం. కాబట్టి స్ట్రీట్ వెండర్స్ని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నవాళ్ళు. మన దేశ ఆదాయంలో అద్భుతమైనటువంటి వాళ్ళ పాత్ర ఎంతో ఉంది. ఇంకా UPI పేమెంట్స్ వచ్చిన తర్వాత ఇంకా కొంత లెక్క తెలుస్తోంది. ఇంకా UPI పేమెంట్ వాడకుండా బిజినెస్ చేసే వాళ్ళ సంఖ్య ఎంతో ఉందో, ఎంతమంది వెండర్స్ ఉన్నారో మనకు తెలియదు. సో ఒకసారి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. స్ట్రీట్ వెండర్స్ మనకు ఎంతో ఎంతో ముఖ్యమైన వాళ్ళు. వాళ్లకు మన గురించి బాగా తెలుసు. మేనేజ్మెంట్ స్కిల్స్లో నెంబర్ 1. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెబుతూ జై హింద్.